శవానికి కన్ను లేదా? శవానికి కన్నుందిగా. శవం కళ్ళు తెరుచుకు చచ్చిపోయాడు ఒక ఆయన, మూసేసేసారు, తర్వాత అది వేరు విషయం అనుకోండి. కానీ ఆయనకి కళ్ళు ఉన్నాయిగా, మరి ఆయన ఎందుకు తెలుసుకోవట్లా? ఆయన అప్పటి వరకు కూతురు రావాలి కూతురు రావాలి కూతురు రావాలని కూతురు కోసం అలమటించాడు. ఆ కూతురు తన కూతురికి జ్వరంగా ఉందని బయలుదేరడం మానేసింది. పర్వాలేదులే అలా అంటారు నాన్నగారు, ఏం పర్వాలేదు, నాన్నగారు తెప్పరిల్లుతారు, నా కూతురుకు ఒంట్లో బాగులేదు, ఇప్పుడు జ్వరంతో దాన్ని తీసుకుని బయలుదేరలేను, దాన్ని వదిలి బయలుదేరలేనని తన కూతురు కోసం తాను ఉండిపోయింది. ఇక్కడ తండ్రి చచ్చిపోయాడు. ఇప్పుడు కూతుర్ని తీసుకుని బయలుదేరి వచ్చింది. ఆమె ఏడుస్తుంది, అయ్యో నాన్నగారిని చూడడానికి రావలసింది ముందే నేను ఈ నిర్ణయం తీసుకుని. ఆయన చూస్తాడా అంత ఏడిచిన ఆయన? ఇంకా చూడవు. మరప్పుడు కన్ను ఉందిగా, ఎందుకు చూడలా? అంటే నిజానికి చూస్తున్నది కన్ను కాదు, కన్నన్న కిటికీని ఆధారం చేసి చూస్తున్నది ఆత్మ. దాని వెలుతురు పడుతోంది, పడితే కన్ను పనిచేస్తోంది. అంటే తెలుసుకుంటున్నది ఎవరు? ఇన్ని కిటికీలలోంచి ఇన్ని ద్వారాలలోంచి తెలుసుకుంటున్నది ఆత్మ. కన్నన్న ద్వారంలోంచి చూసి తెలుసుకుంటోంది, చెవి అన్న ద్వారంలోంచి విని తెలుసుకుంటోంది, చర్మమన్న ద్వారంలోంచి స్పర్శ ద్వారా తెలుసుకుంటోంది. ఈ తెలుసుకునే లక్షణము ఆత్మది, అదే చిత్ చైతన్యం, అదే అమ్మవారు.